బండి భగీరథ్ ను కస్టడీకి కోరనున్నారు పోలీసులు. మేడ్చల్ కోర్టులో పోలీసులు పిటిషన్ వేసే అవకాశం ఉంది. ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో ఉన్న బండి భగీరథ్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. రాత్రి బండి భగీరథ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో విచారించారు. అనంతరం మేడ్చల్ ప్రాథమిక వైద్య కేంద్రంలో బండి భగీరథ్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మెజిస్ట్రేట్ ముందు అర్ధరాత్రి హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి బండి భగీరథ్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతడిని భారీ బందోబస్తు మధ్య చెర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవి, పోక్సో కేసులో 14 రోజుల రిమాండ్ కాబడిన బండి భగీరథకి సంబంధించి కూడా అటు కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా అనేక అంశాలకు సంబంధించి వీరు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి 9 రోజుల అజ్ఞాతం తర్వాత ఆయన పోలీసులు ఎదుట లొంగిపోవడం, ఆ తర్వాత పోలీసులు విచారణ అనంతరం వైద్య పరీక్షలు చేసి జడ్జి ముందు హాజరుపరిచిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కొంత లోతైన దర్యాప్తు చేసేందుకు పేట్ బషీరాబాద్ పోలీసులు కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుసు. అందుకు సంబంధించి నిన్న అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత 14 రోజుల రిమాండ్ విధించారు. ఆ తర్వాత ఇటు న్యాయమూర్తి ముందు కూడా ఇటు భగీరథ్ తరపున న్యాయవాదులు హాజరయ్యారు. ఈ రేపు రెగ్యులర్ బెయిల్కి సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేశామంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇంకా ఈ కేసుకు సంబంధించి కొంత రాజకీయంగా వేడి పుట్టిస్తున్న నేపథ్యంలో కొంత వివిధ అంశానికి సంబంధించి కావచ్చు, కొంత రాజకీయంగా ప్రేరేపిన అంశానికి సంబంధించి కూడా దీనికి సంబంధించి నిష్పక్షపాతంగా విచారణ సాగించేందుకు ఈ పోక్సో కేసుకు సంబంధించి కూడా ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి ఇప్పటికే కుక్కట్పల్లి డీసీపీ రితురాజ్ నేతృత్వంలో 2 పర్యాయాలు కూడా బాధితురాల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ తర్వాత వీరి పరిచయం ఎప్పుడు ఏర్పడింది, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే 4-5 ప్రాంతాలలో కూడా ఇటు స్థానిక ఎంఆర్ఓ సమీక్షల్లో పంచనామా చేసి ఆ వివరాలను కూడా ఇప్పటికే ఇటు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కేసుకు సంబంధించి బాధితురాలుగా ఉన్న యువతితో పాటు కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ నిన్న మధ్యాహ్నం సుమారు 40 నిమిషాల పాటు జడ్జి ముందు రికార్డ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి కొంత మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు భగీరథ్. కానీ అక్కడ ఆయన నిరాశ ఎదురవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కూడా నిన్న పోలీసులు ఎదుట లొంగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక బండి భగీరథ్ తరపున సంబంధించిన న్యాయవాదులు కూడా తాము కోర్టులో దీనికి సంబంధించి ఇంకా ఇప్పటికీ ఆ బాధిత యువతి ఎవరైతే ఉన్నారో ఆమె మేజర్గా ఉన్నారో అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయి, దీనికి సంబంధించిన చాలా కీలక విషయాలను తాము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామంటూ కూడా ఎందుకంటే హైకోర్టులో వెకేషన్ బెంచ్లో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన వాదన జరిగాయి. ఇక యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించి కూడా 21వ తేదీన తుది తీర్పు వెల్లడిస్తామంటూ కూడా ఇటు సింగిల్ బెంచ్ ధర్మాసనం వెల్లడించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే పోలీసులు కూడా మరొకసారి బండి భగీరథను కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రేపు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఎందుకంటే కొంత హై ప్రొఫైల్కి సంబంధించిన కేసు సంబంధించిన నేపథ్యంలో కొంత లోతైన దర్యాప్తు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. మాధవి, కిరణ్, అంటే బాధితురాలి ఏదైతే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందో అది ఎంతవరకు కీలకంగా మారే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ నిన్న కూడా మెజిస్ట్రేట్ ముందు ప్రత్యేకంగా దీన్ని 2 గంటల పాటు కూడా స్టేట్మెంట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇది ఎంతవరకు కీలకంగా మారే అవకాశం ఉంటుంది ఈ కేసులో? ఈ కేసుకు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సిట్ ఏర్పాటు తర్వాత కూడా మరొకసారి సిట్ ఆఫీసర్ అధికారి నేతృత్వంలో కూడా ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తాజాగా 3వసారి జడ్జి ఎదుట కూడా బాధితురాలితో పాటు బాధితురాలి కుటుంబ సభ్యులను కూడా సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో మొదటిసారి స్టేట్మెంట్కి, రెండోసారి స్టేట్మెంట్కి, మూడోసారి స్టేట్మెంట్కి కూడా కొంత వ్యత్యాసం ఉందా లేదా అని కూడా, అంటే 3వసారి జడ్జి మీద ఇచ్చిన వాంగ్మూలం అనేది చాలా కీలకంగా మారబోతుంది. రేపు ఈ కేసుకు సంబంధించి నిందితుడికి శిక్ష పడే అంశాలకు సంబంధించి కూడా అందులో చాలా కీలక విషయాలను పొందుపరిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2వసారి ఎఫ్ఐఆర్ నమోదు సందర్భంలో కూడా కొన్ని వాంగ్మూల నేపథ్యంలో కూడా కొన్ని సెక్షన్లను ఎఫ్ఐఆర్లు పోక్సో
కేసుకు సంబంధించిన కొన్ని సెక్షన్లు కూడా అదనంగా యాడ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మూడవసారి జడ్జి సమక్షంలోని చాలా కీలక స్టేట్మెంట్ సుమారుగా 45 నిమిషాల పాటు బాధిత యువతితో పాటు కుటుంబ సభ్యులకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన నేపథ్యంలో అది చాలా కీలకంగా మారబోతుంది. రెండవసారి స్టేట్మెంట్ రికార్డ్ చేసే సందర్భంలో కొన్ని సెక్షన్లు కూడా అదనంగా జోడించిన పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటు ఎక్కడ పరిచయం అయ్యారు, ఏం జరిగింది అనేది కూడా బాధిత యువతి చాలా కీలక స్టేట్మెంట్ను కూడా జడ్జి ఎదుట ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ఈ కేసుకు సంబంధించి కూడా భవిష్యత్తులో కొంత హియరింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. చాలా కీలక వాదనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పోలీస్ సైడ్ నుంచి, ఎందుకంటే కేసుకు సంబంధించి ఇప్పటికే సాధారణ పోక్సో కేసుతో పోల్చుకుంటే కొంత భిన్నమైనది. ఇటు నిందితుడు చెప్తున్న వర్షన్ కావచ్చు, బాధితురాలు చెప్తున్న వర్షన్కి సంబంధించి కూడా చాలా వ్యత్యాసం కనిపిస్తున్న నేపథ్యంలో నిందితుడికి సంబంధించిన న్యాయవాదులు కూడా కోర్టులో దీనికి సంబంధించిన చాలా కీలక అంశాలను కూడా పొందుపరిచి తమ క్లయింట్కి న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇందుకు సంబంధించి కూడా నిందితుడు ఇటు పోలీసులకు అప్పగించే సమక్షంలో కూడా అతడి కుటుంబ సభ్యులు కూడా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, తాము న్యాయం గెలుస్తుందంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి ఫ్యూచర్ ఇక భవిష్యత్ అంతా కూడా కోర్టులో దీనికి సంబంధించి తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా పోక్సో కేసులో 3 నెలల పాటు జైల్లో ఉండాల్సిన అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం కొంత హైప్రొఫైల్ కేసు సంబంధించి కావచ్చు, కొన్ని చాలా చిక్కుముళ్ళు అంశాలు ఉన్నాయి ఈ కేసులో. కాబట్టి ప్రస్తుతానికైతే న్యాయవాదులు ఏ విధంగా దీని మీద డిఫెండ్ చేస్తారు, వాదనలు వినిపిస్తారు, 21 తర్వాత ఎలాంటి నిర్ణయం వెల్లవించబోతున్నా అంతకు ముందు పోలీసులు ఏం చేస్తారన్న కూడా సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ కేసును చాలా నిష్పక్షపాతంగా విచారణ సాగించి బాధితురాలికి న్యాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా సిట్ ఏర్పాటు చేసింది. కాబట్టి వారు కూడా ప్రత్యేకంగా 14 రోజుల రిమాండ్లో నిందితున్నప్పుడు కనీసం ఒక 5 వారం రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.